మగవాళ్ళలో అంగం ఇన్ఫెక్షన్ ఉంటే భర్త భార్య కలవచ్చా? ఒకవేళ కలిసినా ప్రెగ్నెన్సీ వస్తుందా? సో అంగం ఇన్ఫెక్షన్స్, పెనైల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి రకరకాలు ఉండొచ్చండి. కొన్ని సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కొన్ని జస్ట్ బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. సో ఏదున్నా కూడా ఇటువంటి ప్రెజెన్స్ లో భర్త భార్య కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ రాదు అని అయితే లేదండి. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఖచ్చితంగా ఉండొచ్చు. బట్ కలవడం అడ్వైజబులా కాదా? ఫస్ట్, ఒకవేళ కలిస్తే ఏం జరగచ్చు? ఫస్ట్, మగవాళ్ళకి ఏమవుతుంది? సో పినైల్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రెజెన్స్ లో భర్త భార్య కలిసినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ ఇన్ఫెక్షన్ ఇరిటేషన్ అండ్ డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్ సరిగ్గా హీల్ అవ్వదు, ఇంకా ప్రొలాంగ్ టైం పడుతుంది, అంటే ఎక్కువ టైం పడుతుంది ఇన్ఫెక్షన్ హీల్ అవ్వడానికి కూడా. సో అది మగవాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్, వైఫ్ పార్ట్నర్కి ఏమవ్వచ్చు? ఇన్ఫెక్షన్ ప్రెజెన్స్ లో భర్త భార్య కలిస్తే ఏమవుతుందంటే, భర్త నుంచి ఆ ఇన్ఫెక్షన్ వైఫ్ కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వైఫ్ లో ఏం జరుగుతుంది? ఈ ఇన్ఫెక్షన్ గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ ద్వారా లోపలికి వెళ్ళి ట్యూబ్స్ లోకి చేరుకొని, ట్యూబ్ ద్వారా తన పొట్టలో ఇంటెస్టైన్స్ ఆ భాగం వరకు వెళ్ళి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో తనకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్ఫెక్షన్ రిస్క్. థర్డ్ వచ్చేసి, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చింది, ప్రెగ్నెన్సీలో కూడా అంగం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు భర్త భార్య కలిస్తే ఏమవ్వచ్చు అంటే, ఈ టైంలో ఈ ఇన్ఫెక్షన్ లోపల బేబీ చుట్టూ ఉన్న మెంబ్రెయిన్స్ వరకు రీచ్ అవుతుందండి ఆ బ్యాగ్కి. ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆమె లేడీ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, టైంకి ముందే డెలివరీకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ప్రీటర్మ్ డెలివరీ. అందుకనే ఇవన్నీ మనము దృష్టిలో ఉంచుకొని కన్సల్టెంట్స్ లేదా క్లినిషియన్స్ ఏం చెప్తారంటే, యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు భర్తకి అంగం పెనైల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు భర్త భార్య కలవద్దు అని చెప్తారు. ఇవన్నీ రీజన్స్ వల్లనే. వాళ్ళకి ఏం చెప్తారంటే, వాట్ ఎవర్ ట్రీట్మెంట్, అది బ్యాక్టీరియల్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా అదర్ థింగ్స్ లైక్ గొనోరియా, క్లమీడియా, ఏమున్న ఇన్ఫెక్షన్ దాని ముందు ట్రీట్ చేసుకోండి. కంప్లీట్ గా హీల్ అయిన తర్వాతనే సెక్స్ ని రెజ్యూమ్ చేయండి అంటారు. బట్ కొన్నిసార్లు సమ్ కపుల్స్ ఏం అడుగుతారంటే, ఏమన్నా సేఫ్టీ వాడచ్చా అని అడుగుతారు. ఎస్, కాండమ్స్ బ్యారియర్ మెథడ్స్ అండి. సో కాండమ్స్ వేసుకుంటే కొంచెం వరకు ఈ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ రిస్క్ తగ్గచ్చు, కానీ 100% ఫుల్ ప్రూఫ్ కాదు. సో అందుకనే కాండమ్స్ ఈజ్ నాట్ 100% సేఫ్టీ. ఆల్వేస్ అడ్వైజబుల్ ఏంటి అంటే, ట్రీట్ ద ఇన్ఫెక్షన్, కంప్లీట్ గా హీల్ అయిన తర్వాతనే భర్త భార్య కలవడము రెజ్యూమ్ చేసుకుంటే ఆల్వేస్ బెటర్. ఇన్ఫెక్షన్ ప్రెజెన్స్ లో కూడా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ భర్త వీర్యంలో కణాలు శాంపుల్ ద్వారా తన గర్భసంచి ముఖద్వారం వెజైనాలో పడినట్టయితే, ఆ స్పర్మ్స్ దే విల్ ఫైండ్ దేర్ వే, గర్భసంచి లోపలికి ఎంటర్ అయ్యి ఎగ్ మీట్ అయ్యి ప్రెగ్నెన్సీ కెన్ హ్యాపెన్. సో ప్రెగ్నెన్సీ రాదు అని అయితే లేదండి, ఇట్ కెన్ హ్యాపెన్, బట్ ఇవన్నీ రిస్క్స్ ఉంటాయి. కొంతమందికి ఏమవుతుందంటే, ఈ రెపిటేటివ్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళకి లోపల స్పర్మ్స్ బయటికి వచ్చే దారులు, డక్ట్స్ ఏవైతే ఉంటాయి బ్లాక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇన్ఫెక్షన్స్ వల్ల. సో అలా బ్లాక్ అయిన వాళ్ళకి వీర్య కణాల కౌంట్ శాంపుల్ టెస్ట్ చేసుకున్నప్పుడు కణాలు కనిపించట్లేదని చెప్పడము, లేదా కణాలతో పాటు చాలా పస్సెల్స్ ఉన్నాయని అంటారు, ఇన్ఫెక్షన్ హై ఉందండి, ముందు అది ట్రీట్ చేసుకోండి, మేబీ దానివల్లే ప్రెగ్నెన్సీ రావట్లేదేమో అని. ఎందుకంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హై పస్సెల్స్, ఇన్ఫెక్షన్ ప్రెజెన్స్ లో మీ స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది, స్పర్మ్ మొటిలిటీ కదలిక ఎఫెక్ట్ అవుతుంది. సో అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ టైంలో భర్త భార్య కలవడం అవాయిడ్ చేయండి అన్న టైంలో వాళ్ళు యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ తీసుకొని లైఫ్ స్టైల్ మెజర్స్ తీసుకుంటే సిమెన్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్ఫెక్షన్ హీల్ అయిన తర్వాత కలిసి ట్రై చేసేటప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా ఇంప్రూవ్డ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.